రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వ పార్టీలోకి చేరాలనుకుంటున్నట్లుగా కేకే స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్లో ఎప్పుడు చేరతాననే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానంటూ చెప్పారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేశవరావు భేటీ అయ్యారు. అనంతరం రాత్రి హైదరాబాద్లో తన నివాసం వద్ద మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్నానంటూ తెలిపారు. ఆ పార్టీ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందంటూ పేర్కొన్నారు కేకే. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పటి పరిస్థితుల్లో బీఆర్ఎస్లో చేరానంటూ తెలిపారు. కోరుకున్నట్లుగా తెలంగాణ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చిందంటూ కేసీఆర్ అంటే తనకు చాలా గౌరవం ఉందంటూ తెలిపారు. ఇటీవల కేశవరావు ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి కేకేతో పాటుగా ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం అప్పటి నుంచే జరుగుతోంది. తాజాగా కేకే నిర్ణయంతో అది ఖరారైంది. తండ్రితో పాటు విలేకరుల ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మి తాను ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లుగా వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని, సమస్యలు పరిష్కరించడం సులువవుతుందంటూ ఆమె తెలిపారు.